జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా కడప జిల్లాని నా సొంత జిల్లా అని చెప్పుకుంటూ వస్తాడు. అలాంటి జిల్లాలో మొదటిసారి మహానాడు జరుగుతా ఉంది. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చూడ ముచ్చటగా ఉంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, కన్నుల విందుగా జరుగుతుంది. గతంలో చూస్తే ఏ మహానాడైనా 2022 కానీ 2023 మహానాడులు కానీ జరగకుండా బస్సులు పర్మిషన్ ఇవ్వని పరిస్థితి, బారిగేట్లు వేసి ఆపేసినటువంటి పరిస్థితి. ఈ రోజు దిగ్విజయంగా అటు ముఖ్యమంత్రి హోదాలో కానివ్వండి, లేదంటే అధికార పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు జరపడాన్ని ఎలా చూడొచ్చు? బ్రహ్మాండమైన స్పందన, కని విని ఎరుగని ఊహించని స్పందన కనిపిస్తా ఉంది. ఈ స్పందన చూస్తాముంటే ఇక చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎప్పటికీ ఓడడు, గెలుస్తూనే ఉంటాడు. అక్కడ కనుక అన్ని సంవత్సరాలు సీఎం చేసారే, అన్ని సంవత్సరాలు ఇక్కడ చేస్తారని అనిపిస్తుంది. అంటే సార్ ఈ గత 2-3 రోజులుగా కూడా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి పార్టీలో అనేది ఒక వస్తున్నటువంటి వార్తలు. సార్ మీ అభిప్రాయం ఏంటి? 100% ఎలిజిబుల్, దేనికైనా ఎలిజిబుల్, దేనికైనా. అసలు కార్యకర్తలు చూసుకునే విషయంలో లోకేష్ గారు ఎట్లా ఉన్నారు? లోకేష్ గారు ఇప్పుడు కాదు, ఆయన చిన్నప్పటి నుంచిగా కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో పుట్టారు. ఆయన ఎవరు అనుకున్నారు? మహా లీడర్, పుత్రరత్నం. సార్ అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు, సంక్షేమం కుంటుపడిపోయిందని చెప్తా ఉన్నారు. ఏంటి పరిస్థితి ఏంటి? మహానాడు తర్వాత తెలుస్తుంది నీకు. ప్రజెంట్ అసలు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అని చెప్తా ఉన్నారు. వీళ్ళేమో మేము అభివృద్ధి చేస్తామని చెప్తారు. పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? చంద్రబాబు నాయుడు గారిని చూసి అభివృద్ధి నేర్చుకుంది. ఆయనకు నేర్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసేది కనపడని వాళ్ళు గుడ్డోళ్ళు, కనిపించిన వాళ్ళు మంచోళ్ళు. ఇది మహానాడు. ఎన్నో మహానాడులు జరిపించిన ఇక్కడ పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడుకోము, మా ఇంటి వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం, మా ఇంటి పార్టీ గురించే మాట్లాడుకుంటాం. పక్క పార్టీల గురించి మేము మాట్లాడము, మాకు అవసరం లేదు.